దాన్ని నమ్మండి. దాన్ని అది నిన్ను ఎక్కడ నిలబడుతుందంటే నిత్య జీవములో నిలవబెట్టేది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నిత్య జీవం. చూడండి, మొదటి దశలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనాన్ని చదువు. మనం మేలుకుని ఉన్నను నిద్రపోవచ్చున్నను మనతో కూడా జీవించు నిమిత్తం ఆయన మన కొరకు వృద్ధి పొందుతుంది. మనం అందరం ఒకసారి 2 చేతులు పైకి దేవుని పెట్టుకోవాలి. హల్లెలూయా. ఎందుకు వృద్ధి పొందాడంటే మనలను జీవింపచేయటం. అంటే మనం ఇప్పుడు జీవించలేమా అని అనుకుంటాం. ఈ జీవితము కొంతకాలమే. మనలో ఉంచిన ఆత్మకు చావు లేదు. ఆ ఆత్మ యుగయుగాలు మనలను జీవింపజేయటానికే దేవుడు ఏం చేశాడు తెలుసా? మనలను బ్రతికించడం కోసం ఆయన మృతి పొందెను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటే మనల్ని బ్రతికించడం కోసం ఎవరైనా చచ్చిపోతారా? మన కన్న తల్లిదండ్రులే మన కొరకు చనిపో. నువ్వు కని పెంచి పెద్దవాడిగా చేసిన నీ పిల్లలు కూడా మన కోసం చనిపోతారా? చనిపోతారా? కానీ దేవాది దేవుడు, రక్షకుడు, పరిశుద్ధుడైన యేసయ్య నిన్ను నన్ను బ్రతికించడం కోసం, ఆ యుగయుగాలు జీవింపజేయడం కోసం ఆయన మన కొరకు ఆలకించాడు. హల్లెలూయా. మన కొరకు మనల్ని జీవింపజేయడానికి మరణించిన యేసయ్యకు మాట మనం రక్షించాలి కదా. ఊరికి ఏదో మరణించాడని అనుకుంటున్నాం. దేవుడు నువ్వు మరణించి చూడు, చిన్న నొప్పి వస్తే అయ్యి బాబు అని ఇంత బాధ ఎవరికి ఉండకూడదు అనుకో. ఈ కష్టం ఎవరికి రాకూడదు అనుకో. ఇది నీ శరీరములో చిన్న గాయం అయ్యి కలిగే నొప్పికే నువ్వు అంత బాధపడుతుంటే తన ప్రాణమునే మన కొరకు, హల్లెలూయా, ప్రాణంని మన కోసం వృద్ధి పొందును. హల్లెలూయా. తర్వాత కాబట్టి ఆ, మీరిప్పుడు చేయుచున్నట్టుగానే ఒకరినొకడు ఆదరించి ఒకరినొకడు క్షేమాభివృద్ధి కలుగు చేయుడి. మరియు సహోదరులారా, మీలో ప్రయాసపడుతూ ప్రభు నందు మీకు పైవారయ్యుండి మీకు బుద్ధి చెప్పు వారిని మన్నన చేసి వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలెనని వేడుకొనుచున్నాను. హల్లెలూయా.
వేడుకుంటున్నాను. అంటే మీకు పైవారిగా ఎవరిని దేవుడు పెట్టాడు? వారు మార్గము తొలగిపోకుండా ఆ పైవారిగా ఉంచిన వారు ఒకవేళ మీకు బుద్ధి చెప్పుతుంటే, తొలగిపోకూడదని హెచ్చరిస్తుంటే, ఒకవేళ మీరు వారి పట్ల మీరు ఎలా ఉండాలో తెలుసా? ఎలా ఉండాలని చెప్తున్నాడు పౌలు గారు? మన్నన చేసి ప్రేమతో మిక్కిలి ఘనముగా పెంచుకొనవలెనని వేడుకుంటున్నాను. మరలా మరియు ఒకరితో ఒకడు సమాధానముగా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. సమాధానం ఉందా? సమాధానం. సంఘంలో ఒకరినొకరు మాట్లాడు సమాధానం. ఒకే ఇంట్లో ఉంటున్నారు, మాట్లాడు. ఎందుకంటే పెద్దవారిని ఏం చేయలేకపోతున్నారు? గౌరవించారు. ఒకరిని ఒకరు సన్మానించుకోలేకపోతున్నారు, ప్రేమించుకోలేకపోతున్నారు. కానీ మన కొరకు మృతి పొందిన యేసయ్య అంటున్నాడు, మీరు కాబట్టి మీరు ఇప్పుడు ఏం చేయండి అంటే, ఇప్పుడు మీకు ఇప్పుడు చేస్తున్నట్టుగానే ఒకరినొకడు ఆ, ఆదరించి ఒకరినొకడు క్షేమాభివృద్ధి కలగజేసుకోండి. హల్లెలూయా. అంటే ఒకరినొకడు పాడు చేసుకోమన్నాడా? ఏమండి? ఒక ఇంటికి వెళ్ళి నేను కంపులు ఎట్టమన్నాడా? క్షేమాభివృద్ధి కలగ. దేవుని ప్రేమ చూడండి. శుక్రవారం చెప్పుకున్న సామెతల గ్రంథము 22వ అధ్యాయం 4వ వచనాన్ని మొదలు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలం, ఐశ్వర్యమును ఘనతయు జీవమును దాని వలన కలుగు. హల్లెలూయా. దేని వల్ల కలుగుతాయంటే భయభక్తుల వలన, ఆ, భయభక్తుల వలన ఉన్నటువంటి ఆ వినయం వలన మీకేం కలుగుతుందంట? ఐశ్వర్యం. ప్రతిఫలం ఏంటంటే ఐశ్వర్యం. ఏమంటే ఘనత, జీవం దాని వలన. ఆ భయభక్తులే మనకి లేకపోతే, ఆ భయభక్తులే మనకి లేకపోతే ఐశ్వర్యం ఎక్కడి నుంచి వస్తుంది? ఈ రోజున చాలా మంది దేవుని దగ్గరికి వస్తున్నారు, దేవుని సన్నిధిలో కూర్చుంటున్నాం. నువ్వు కూర్చున్న విధానం, నువ్వు దేవుని ఆరాధించే విధానం దేవునికి అంగీకారంగా ఉందని ఎప్పుడైనా ఆలోచించావా? ఆలోచించావా? అంగీకారంగా ఉందా ప్రభువా అని ఆలోచన నీ మనసులో కలిగిందా? కలిగిందా? మనలను జీవింపజేయడానికి ఆయన మృతి పొందిన ఆయన చెప్తున్నాడు. మీరు ఒకరిని ఒకరు క్షేమాభివృద్ధిని కలగ చేసుకోండి అంటే, ఒకరినొకడు పాడు చేసుకుని వాడిని పాడు చేద్దామని వీడిని పాడు చేద్దాం. ఏమంటే లేనిపోని
ఇళ్లలో లేనిపోయినటువంటి గొడవలు పెట్టడానికి కొంతమంది ఏం చేస్తారు తెలుసా? ఖాళీలు తప్పడానికి వారి సమయాన్ని హల్లెలూయా ఖాళీలు తప్పడానికి సమయాన్ని పెడతారు. దానివల్ల ఏది ప్రయోజనం? ఏ ప్రయోజనం? మీరు ఏం చేయండి అంటే, ప్రభు అంటున్నాడు కదా, వారిని బట్టి వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచడని పెంచువలనని వేడుకుంటున్నానంటే, అసలు దేవుని వాక్యమును చెప్పినటువంటి నేను హెచ్చరించినటువంటి సేవకుని నేను పట్టించుకునే దేవుని మాట నీ హృదయమును తాగుతున్నప్పుడు లోబడనే ఇలాగా మనం సరిగా నడుచుకోకపోతే, దేవునితో సమాధాన పడకపోతే, దేవుడు మనల్ని ఉంచాలనుకున్నటువంటి జీవింప చేయాలనుకున్నటువంటి పరిస్థితిలోకి ఆ జీవంతో మనము నిజంగా దేవుని పట్ల భక్తి చేసేవాడు, భయముతో భక్తి చేసేవానిలో ఏముంటది? వినయము. ప్రభు మాట సెలవీయగానే వాడు ఏం చెబుతాడంటే లోబడతాడు. ప్రభా, సమూయేలు ఏలీ దగ్గర దేవుని మందిరములో సహకారంగా ఉన్నాడు. సహకారంగా ఉంటే దేవుడు దర్శించి సమూయేలు పిలుస్తుంటే ఈయన అనుకున్నాడు, ఏం పిలిచాడేమని వెళ్ళి, అయ్యా పిలిచారా అని చెప్పేసి గురువు గారు దైవ సేవకుడిని అడిగాడు. అయ్యా నీ సెలవులు మరలా ఇంటికి పడుకున్నాడు. మరలా పిలిచాడు దేవుడు. ఈయన అనుకుని ఈయనకు అర్థం కాక చిన్నోడు కదా, మళ్ళా ఏం లేపాడు. అప్పుడు ఆయనకు అర్థమైంది, ఒక దేవుడు దర్శిస్తున్నాడు. అప్పుడు చెప్పాడు, అయ్యా నేనున్నాను, చిత్తము నా ఏవాగా సెలవిమ్మని అన్నయ్య. అప్పుడు దేవుడు నీతో మాట్లాడతాడు. హల్లెలూయా హల్లెలూయా. ఏమని చెప్పాడు? అయ్యా నేనున్నాను, నువ్వు సెలవివ్వండి, నేను ఏం చేయాలో నాకు తెలియచేయండి అన్నాడు. కానీ చెప్పు అన్నాడా? వినయ్ నిజంగా చూడండి, భక్తి పరులు, ప్రార్థన పరులు, వారి నోటి నుంచి వచ్చే మాటలు ఎలా ఉంటాయి తెలుసా? చాలా వినయంగా ఉంటాయి. వారి నోటి నుంచి వచ్చే మాట ఎదుటి వారిని గాయపరచడానికి ఇష్టపడు దేవునికి అంగీకారమైన ఏమంటే సంయోజితమైన మాటలే, ఆశీర్వాదమైన వచనములే వారి నోట. అంటే మనం నిజంగా దేవుని భయము లేకుండా భక్తి చేస్తారు కదా, వారి నోట మాటలైనా దాన్ని బట్టి భయభక్తులు ఉన్నాయో లేవో మరి దేవుని యందు భయభక్తులు లేకుండా ఆ జీవములోనికి వెళతాం. ఆ భయభక్తులతో నువ్వు అభ్యాసం చేసినప్పుడు, సాధకం చేసుకున్నప్పుడు, దేవుడు ఇచ్చే ఆ వినయ విధేయతల యందు నువ్వు ఒదిగి ఉండకుండా జీవంలో ఆడతావు. హల్లెలూయా. ఈ మధ్యన కొంతమంది అమ్మా నువ్వు అప్పుకున్నాయా చూసిపోతాయినా నేను ప్రార్థన చేసుకుంటాను. ఇక్కడ దేవుని వాక్యం ఏం చెప్తుంది? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం వలన ఆ వినయం అనేది ప్రతిఫలము. ఆ వినయం ఉన్న వారికే దేవుడు ఏమిస్తాడు? ఐశ్వర్యం ఇస్తాను అన్నాడు. ఏళ్ళేం చెప్తున్నారు? నేను ప్రార్థన చేస్తాను, నువ్వు రా,
హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి దీనికి దానికి పొంతనుందా? అమ్మా వింటారా? ఒకసారి విని చెప్పి పైకి ఎత్తి దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏమంటే మరి దేవుని మాట ఎందుకు చెప్పబడింది? అంటే దేవుని మాట అబద్ధమా? కానీ ఈ భూమి ఆకాశములు గతించిన దేవుని మాట మానదు, మానదు. కనుక మనం ఏంటంటే మనము ఐశ్వర్యం ఎక్కడ కలుగుతాం? దేని వల్ల కలుగుతాం? భయభక్తులతో కూడిన భక్తిని చేసినప్పుడు, ఆ వినయముతో చిత్తము ప్రభువా నన్ను తలవిమ్మని ఆయన చెప్పే ప్రతి మార్గమందు నువ్వు నిలవటానికి, ఆయన చెప్పే ప్రతి మార్గమందు నువ్వు నడవటానికి, ఆయన చెప్పే ప్రతి మాటను నెరవేర్చడానికి నీ వంతుగా ప్రయాసపడే వానిలో ఆ కార్యం జరుగుతాయి తప్ప ఏంటంటే ఊరికే మామూలుగా దేవుని దగ్గరికి వచ్చి దేవుని భయం లేని భక్తి చేసినంత మాత్రాన్ని నీకు ఇవి కలుగవు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఈ లోకంలో మనుషులు దేని వల్ల నశించిపోతున్నారు? పాపం వలన నశించిపోతున్నారు. నశించిన దాన్ని వెతికి రక్షించడానికి ఈ లోకానికి ఆయన వచ్చారు. హల్లెలూయా. మొదటి పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18వ వచనాన్ని. మొదటి పేతురు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం. మనలను దేవుని యొద్దకు తెచ్చుట అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయములో చంపబడి ఆత్మ విషయములో బ్రతికింపబడి పాపముల విషయములో ఒక్కసారి శ్రమపడి. హల్లెలూయా, హల్లెలూయా. అంటే యేసు ప్రభు దేవుడైతే ఎందుకు శ్రమ పడ్డాడు అంట. యేసు ప్రభువు మనలను ఆయన దగ్గరికి తీసుకురావటానికి మన పాపముల నిమిత్తమే ఆయన శ్రమపడ్డాడు. పాపముల విషయములో ఒక్కసారే శ్రమపడి. ఎందుకంటే ఏలయనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీరంలో చంపబడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీతిమంతుడైన యేసయ్య అవినీతిమంతులైన మన కొరకు మనలను దేవుని ఎదుట నిలవబెట్టాలి, దేవుని ఎదుట మనలను నిత్యము జీవింపజేయటానికి, దేవుని ఎదుట మనము ఆ మహిమలో ఉండటం కొరకు ఆయన ఏం చేశారు తెలుసా? ఈ కొరకు నా కొరకు ఆయన మరణించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన అంటున్నాడు, నీ కొరకు మరణించిన నేను నువ్వేం చేసే తెలుసా? నేను మనతా వచ్చేంత వరకు ఏం చేసేదా? సమాధానం ఒకరితో ఆదరించండి. హల్లెలూయా. నేను ఎలా మిమ్మల్ని ఆదరించాను, ఎలా మిమ్మల్ని ప్రేమించాను, ఎలా నశించిపోతున్న మీ కొరకు నేను మీ వద్దకు వచ్చి సువార్తను ప్రకటించాను, అలాగనే నశించిపోతున్నటువంటి చీకటి సంబంధుల యొక్క మీరు ఏం చేయండి? ఈ సువార్తను మీరు ప్రకటించండి. మొదటి దశలోనికి రాసిన పత్రికలోనే ఆ మాటలు మొదటి నుంచి చదివితే మనకు అర్థమవుతుంది. త్వరగా 5వ అధ్యాయం. సహోదరులారా, నా కాలమును కూర్చి ఆ సమయమును కూర్చి మీకు రాయనక్కర్లేదు. రాత్రి వేళ దొంగ ఎలాగ వచ్చును అలాగే ప్రభు దినం వచ్చును. నీకు బాగుగా తెలియను. లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమీ లేదని చెప్పుకుంటుండగా గర్భిణీ స్త్రీకి
ప్రసవ వేదన వచ్చినట్లు వారికి ఆకస్మికముగా నాశనము తటస్థించును కనుక వారి ఎంత మాత్రమును తప్పించుకునలేరు. సహోదరులారా, దొంగ దినము ఆ దినము దొంగ వలె మీ మీదకు వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారు కారు. మీరు అందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులై ఉన్నారు. మనము రాత్రి వారము కాము, చీకటి వారము కాము. కావున ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులు కాక యుద్ధం. హల్లెలూయా. దేవుడు ఇక్కడ పిలిచాడండి. ఏర్పాటులో ఉన్నావంటే నువ్వు ఏ సంబంధిది? చీకటి సంబంధిది, వెలుగు సంబంధిది. నువ్వు వెలిగించబడుతున్నావు. నువ్వు వెలిగించబడి కూడా ఎలా ఉండకూడదు? మత్తులో పడుకోకూడదు. అంటే దాని అర్థం ఏంటంటే యేసు ప్రభు గురించి తెలుసు, కానీ ప్రార్థన పడుకో. వెలుగు మార్గమును గురించి నీకు తెలుసు, కానీ ఆ మార్గములో నిలవటానికి నువ్వు ప్రయాసపడవు. ఏది శాశ్వతమో నీకు తెలుసు, కానీ శాశ్వతమైన దానిని వెతికి పట్టుకోవటానికి నువ్వేం చేయదు తెలుసా? ప్రయాస ప్రయాస మత్తులో ఉన్నాం, మత్తులో ఉన్నాం. ఇది నిజంగా చెప్పబడింది నిజమేనా అన్న మత్తులో లోకమేమో ఇలాగ వెళ్ళిపోతుంది అనుకోండి. కానీ లోకం గురించి దేవుడు ఏమంటున్నాడు తెలుసా? వారు ఆ దినమున వారి మీదకి వచ్చేటువంటి ఆకస్మికముగా వచ్చేటువంటి ఆ ఉగ్రత నుంచి వారు ఏమాత్రము కూడా తప్పించుకోలేదు. హల్లెలూయా. అంటే ఆకస్మికముగా వారి మీదకి వచ్చే ఉగ్రత నుంచి వారు తప్పించుకోలేరు. అంటే వారితో పాటుగా నువ్వు కూడా వెళ్తావా? నిన్ను అలాగుండటానికి పిలవలేదే దేవుడు. నువ్వు చీకటి సంబంధిగా ఉండటానికి వెలుగైన వాక్యమును నీ దగ్గర పెట్టలేదే దేవుడు. వెలుగు సంబంధిగా ఉండటానికి ఆకస్మికముగా వచ్చేటువంటి ఆ మహాభయంకరమైన ఉగ్రతలో నువ్వు కొట్టుకుపోకుండా ఉండటానికి దేవుడు వెలుగైన వాక్యమును నీ ఎదుట పదే పదే ఆయన ఏం చేస్తున్నాడు? వెలిగిస్తూనే ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే మీరేం చేయండి? ఇతరుల వలె నిద్రపోకుండా మెలకుగా మెలకుగా ఉండి మత్తులు కాక హల్లెలూయా. మెలకుగా మేల్కో. మత్తు వీడు. చూసి నేను నిద్ర 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 దరిద్రం. అందుకని నువ్వు వెలుగు సంబంధాలుగా ఉండటానికి హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఎదుట నిలవబెట్టడానికి ప్రకాశమానమైనటువంటి మహిమ వస్త్రాలతో ఆయన ఎదుట నిలవబెట్టడానికి దేవుడు నిన్ను నన్ను దేవుడు ఏం చేశాడు? ఏర్పాటు మన కోసం ప్రాణం ఇలా ప్రాణం పెట్టేవారు ఎవరు చెప్పండి? ఎవరుంటారు? ఎవరు? అందుకే కాబట్టి మీరు ఏం చేయండి తెలుసా? మీరు మీకు వాక్యము మీకు పైవారిగా ఉంచిన వారి పట్ల మీరు ఏం చేయండి? జాగ్రత్త కలిగి వారిని గౌరవించడం నేర్చుకోండి.
బోధించిన వారిని ఏం చేయండి, మీరు ఘనముగా ఎంచవలనని వేడుకుంటున్నాను. మరియు ఒకరితో ఒకడు సమాధానముగా ఉండండి. సహోదరులారా, నేను నీకు బోధించినది ఏమనగా అక్రమముగా నడుచుకున్న వారికి బుద్ధి చెప్పండి, ధైర్యం చెడిన వారికి ధైర్యపరచండి, బలహీనులకు ఓతమియ్యండి, అందరి ఎడల దీర్ఘశాంతము గలవారై. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు వెలిగించబడిన మనం ఎలా ఉండాలి తెలుసా? ఎవరైనా ధైర్యం చెడిపోయి అంటే వారి సమస్యల్లో ఉండి దేవుని దగ్గరికి రావాలి, అసలు దేవుడి కార్యం చేస్తాడో లేదో అనే అధైర్యంతో కూలిపోయిన వారికి ఏం చేయాలి తెలుసా? దేవుని వాక్యంతో వారిని ధైర్యపరిచి దేవుని దగ్గర. అక్రమం చేసే వారిని ఏం చేయాలో తెలుసండి? చెప్పాలి. చేసేది తప్పు, చేసేది తప్పు, మాట్లాడేది మరలా ధైర్యపరచండి. బలహీనముగా ఉన్న వారిని ఏం చేయండి చేస్తే నేనున్నాను, పర్వాలేదు, దేవుడి కార్యం. మన ఇద్దరం కలిసి ప్రార్థన చేద్దాం. దేవుడి ప్రార్థన ఆలోచించలేదు, దేవుడి కుటుంబంలో మనలను జీవింపజేయడానికి మరణించిన దేవుడు చెప్తున్న మాట, ఇలా చేయండి. ఏమైనా చేస్తున్నాను, కనీసం నీ ప్రార్థనకు నీకు ప్రతిఫలం వస్తుందో లేదో కూడా ఆలోచించలేదు. నువ్వు దేవుని సన్నిధిలో సమర్పించే కానుక దేవునికి అంగీకారముగా ఉన్నదో లేదో కూడా నువ్వు వెళుతున్న దేవుని సన్నిధికి వెళుతున్న నీ ప్రవర్తన, నీ నడవడిక దేవునికి అంగీకారంగా ఉందో కూడా లేదో ప్రతిఫలం. హల్లెలూయా, హల్లెలూయా. వాడి పాఠాలు రాకపోయినా బాగానే చదువుతున్నాను చెప్పేసి ఆడిలో వాడు అన్ని సంవత్సరం అంతా గడిపేస్తే పరీక్షలు రానే వచ్చాయి. వాడు అక్కడ పరీక్షలో రాయటానికి అక్కడ పుస్తకాలు ఉంటాయి కదా, వీడికి రాయడానికి ఏమి రాకపోతే వాడు పాస్ కదా. ప్రభు రానే రానే ఉన్నాడు. రాజుగా వచ్చుతున్నాడు, లోకమంతా తెలుసుకుంటాడు. యేసు రాజుగా వచ్చుతున్నాడు, లోకమంతా తెలుసు. రవి కొట్టి తేజుడు రమ్యమైన దేవుడు, రవి కొట్టి తేజుడు రమ్యమైన దేవుడు రారాజుగా వచ్చుచున్నాడు. యేసు రారాజుగా వచ్చుచున్నాడు, యేసు రాజుగా వచ్చుచున్నాడు. లోకమంతా మేఘాల మీద యేసు వచ్చున్నాడు, మేఘాల మీద యేసు పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు, పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు. లోకమంతా శ్రమకాలం, విడువబడుట బహుఘోరం.
విడువబడుట బహుఘోరం, యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. హల్లెలూయా. ఇప్పుడు ఎవరు తీసుకెళ్తాకు వస్తాడు ఆయన? పరిశుద్ధులని. దేవుని మాటను నమ్మి ఎవరైతే వారి నడతలను సరి చేసుకున్నారో, మన పాపముల కొరకే మృతి పొందిన యేసు మాటను నమ్మి ఎవరైతే ఒకరొకరు అన్ని అక్రమమును విడిచి ఆయన మార్గమందు నడవటానికి తీర్మానం చేసుకున్నారో, ఆయన చూపించమన్న ప్రేమను చూపించడానికి ఒకరినొకరు ఆదరించే వరుసలో ఎవరైతే ఉంటారో అట్టి పరిశుద్ధులను తీసుకువెళ్ళటానికి ఆయన రాబోతున్నాడు. హల్లెలూయా. ఆ పరిశుద్ధుల వరుసలో ఉండటానికి ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? పదే పదే ఏమండి సత్యమైన వెలుగైన వాక్యమును నీ ఎదుట పెడుతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకో తెలుసా? నువ్వు చీకటి సంబంధిగా ఉండటం ఆయనకి ఇష్టం. నువ్వు వెలుగు సంబంధిగా ఉండటానికి దేవుడు ఏర్పాటు చేస్తాడు. వెలుగైన వాక్యం దగ్గరకు వచ్చి నువ్వు ఇంకా నిద్రపోతే ఎలా? దేవుడు వెలిగించబడుతున్నప్పటికీ కూడా మత్తురాలువై పడుకుంటే ప్రభు రాకడ ఆయన ఈ కనురెప్ప పాటు ఆయన వచ్చే సమయాన్ని సిద్ధపడకపోతే నువ్వేం పోగొట్టుకుంటూ తెలుసా? ఆయనతో పాటుగా జీవించే భాగ్యము కోల్పోతాదేమో. సంగమా, ఆలోచించు దేవుని బిడ్డ. హల్లెలూయా. అందుకే ప్రభువుని నమ్ముకోవాలి. అందుకే ప్రభువుని విశ్వసించాలి. ఇది మార్గము యేసే. మార్గం యేసే, వేరొక మార్గం ఏమీ లేదు. చూడండి రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 8-9 వచనాలు. నేను చెప్పింది ఏమనగా, వాగ్దాన విషయంలో దేవుడు సత్యవంతుడని స్థాపించుటకును అన్యజనులు ఆయన కనికరమును కూర్చి మహిమపరచుటకును పరిచారకుడు ఆయను. హల్లెలూయా. 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 మనము బ్రతికినను ప్రభువు కోసమే బ్రతుకుచున్నాం, చనిపోయినను ప్రభు కోసమే చనిపోతున్నాం. కాబట్టి మనము బ్రతికినను చనిపోయినను ప్రభువారమై ఉన్నాము. తాను మృతులకును సజీవులకును ప్రభువై ఉండుటకు ఇందు నిమిత్తమే కదా క్రీస్తు చనిపోయి మరలా బ్రతికెను. హల్లెలూయా. ఎందుకు చనిపోయాడండి? మనము క్రీస్తు వారముగా బ్రతికినా చనిపోయింది. ఎవరి కోసం బ్రతకాలంటే క్రీస్తు కోసం బ్రతకాలి. కాబట్టి మనం బ్రతికినను చనిపోయిన ప్రభు వారమై ఉన్నాము. హల్లెలూయా. ఎవరి వారం అండి మనం? ప్రభు. బ్రతికినా ప్రభు కోసం బ్రతకాలి, చనిపోయినా ప్రభు కోసం. ఇందుకోసమే ప్రభు మరణించి తిరిగి లేచాడు. ఇప్పుడు చెప్పు, గుడ్డుల మీద చేతులు వేసుకుని నువ్వు ప్రభు వారిగా ఉన్నావా లేకపోతే లోక సంబంధిగా ఉన్నావా? ఏమా మిమ్మల్ని అడుగుతున్నాను. మన ఎవరి వారం? నువ్వు ఉన్నావా? యేసు నేను బ్రతికేది ప్రభు కోసమే బ్రతుకుతున్నానని చెప్పు. హల్లెలూయా. ప్రభు కోసమే బ్రతుకుతున్నాను.
ఇలా అడిగామనుకోండి, ఇప్పుడేం చెప్పాడు కదా పౌలు గారు, ఏం చెప్పాడు తెస్సలోనికీలో ఏం చెప్పాడు, ఒకవేళ మీకు ఎవరైనా బుద్ధి చెప్తే ఘనముగా ఎంచమన్నాడా, అసహించుకోమన్నాడా? మరి మీరు చేసే పని ఏంటి? ప్రభువారమై ఉంటే ప్రభు కోరుకున్నదే మనము. ఒక గంజాయికి అలవాటు పడినాడు ఏమండి, వాడు తెల్లారు లేచి చూస్తే వాడికి ఏం గుర్తొస్తుంది? ఏం గుర్తురాదా? అదే గుర్తుకొస్తుంది. నిజంగా నువ్వు వెలుగు సంబంధిగా వెలిగించబడి ఆ వెలుగైన దేవుని యందు భయభక్తులు కలిగిన ఉంటే లేవటంతో నీకు ఎవరు గుర్తొస్తారు తెలుసా? దేవునికి కృతజ్ఞత. హల్లెలూయా. అది ప్రభువారు, ప్రభు బిడ్డల. నీ పనులన్నీ అయిపోయిన తర్వాత నీ అవసరత వచ్చినప్పుడు అప్పుడు వచ్చి దేవుని దగ్గరికి వస్తే నువ్వు దేవుని బిడ్డలని సాక్షి. మనల్నేమో బ్రతికించాలని ఆయన ప్రయాసపడుతున్నాడు. మనల్నేమో వెలుగు సంబంధులుగా చేసి పరిశుద్ధులుగా చేసి ఆ ఎత్తబడే గుంపులో ఉండాలని ఆయన ప్రయాసపడుతుంటే మనమేం చేస్తున్నాం? వెలిగించబడుతున్నప్పటికీ కూడా మత్తులుగానే నిద్రపోతూ. అయ్యో నా రాకడ సమీపం అయిపోతుంది, నేను వచ్చేస్తున్నాను, అయ్యో వీళ్ళకి సిద్ధపడలేదే అని చెప్పేసి విరివిగా దేవుని వాక్యమును మన మధ్యన పంచుతుంటే దానికి లోబడేవారే, సిద్ధపడేవారే. దాన్ని ప్రేమించేవారే లేదు. కానీ అబద్ధమును అక్రమము ఈ రోజున శాశ్వతము కానీ మాయమైపోయి వాటిని ప్రేమించి ఈ రోజున ఏం చేస్తున్నారు? మనలను జీవింపజేయటానికి ప్రాణం పెట్టిన దేవుని మాటను కడుచెవును పెట్టేస్తున్నాం. హల్లెలూయా. అది మంచిది కాదు. పౌలు అంటున్నాడు, ప్రకటిస్తే కావలిస్తే ప్రభు కోసమే. మరొక మాట 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం 21వ వచనం. 5:15 జీవించువారు మీదట తమ కొరకు కాక మృతి పొంది తిరిగి వారి కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందునని నిశ్చయించుకుంటున్నాము. హల్లెలూయా. హల్లెలూయా. ఏమి నిశ్చయించుకుంటున్నారంటే వాళ్ళు? దేనికోసం అండి? జీవించు వారికి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన మనందరి కొరకు మృతి పొందిననియు నిశ్చయించుకొనుచున్నాము. అంటే వాళ్ళ నిశ్చయత ఏంటంటే మన కొరకు, మనలను బ్రతికించడం కొరకు, మనల్ని పాప శాపము నుంచి విడిపించడం కొరకు, మనలను నరకము నుంచి తప్పించడం కొరకు
మనలను నిత్యత్వములో అంటే నిత్య జీవములో నిలవబెట్టాలని మన కొరకు శ్రమపడిన, మన కొరకు అవమానించబడిన, మన కొరకు నిందించబడిన, మన కొరకు తన సమస్తమును తన ప్రాణము పెట్టిన నా ప్రభు కొరకే మేము బ్రతకాలని మేము నిశ్చయించుకున్నాం. హల్లెలూయా. మీ నిశ్చయితే అమ్మా, మీ నిశ్చయిత ఏంటి? హల్లెలూయా. మీ నిశ్చయిత ఏంటి చెప్పండి అమ్మా. నిశ్చయిత ఏంటి అంటే, కొరింథీ సంఘం అయితే పౌలు చెప్పగానే మా కొరకే ప్రభు చనిపోయాడు, అయితే మా కొరకు చనిపోయిన ప్రభు కోసమే మేము బ్రతుకుతామని చెప్పి. హల్లెలూయా. అంటే నిశ్చయత లేని భక్తి. మీరు అనుకుంటున్నారు పోరా 5 నిమిషాలు అయితే నేను వెళ్ళిపోతాం అనుకుంటున్నాను. అయిపోతుంది. హల్లెలూయా. ఆ నిశ్చయత లేని భక్తి, భయభక్తులు లేని భక్తి చేస్తున్నావే, అందుకే దేవుని మాటకు లోబడే విధేయత నీకు లేదు. దేవుని మాటను ఎప్పుడు వ్యతిరేకిస్తూనే ఉంటావు. దేవుని క్రమమునకు ఎప్పుడు వ్యతిరేకంగా నడుస్తూనే ఉన్నావు. ఆ విధేయత లేకుండా జీవంలోనికి వెళ్ళగలుగుతావు నువ్వు. ఆ విధేయత లేకుండా ఐశ్వర్యం ఎక్కడి నుంచి వస్తుంది, ఘనత ఎక్కడి నుంచి వస్తుంది. అందుకే దేవుని దగ్గరికి వస్తున్నానని చెప్పుకుంటున్నావు కానీ దరిద్రతలో పొందుతారు. హల్లెలూయా. దేవుని దగ్గరికి వస్తున్నానని చెప్పుకుంటున్నావు కానీ నువ్వేం చేస్తున్నావు తెలుసా? సమస్యల వెంబడి సమస్యలు కొట్టుపెట్లాడుతున్నావు. దేవుని కొరకు నేను బ్రతుకుతానని నిశ్చయత నీకు లేదు. హల్లెలూయా. ఉంటే చెప్పు. చాలా మంది బాప్టిజం తీసుకున్నప్పుడు ప్రమాణం చేస్తారు. బాప్టిజం తీసుకున్న వాళ్ళు ఈ రోజు మందిరంలో కానీ కొరింథీ సంఘం అయితే అంటుంది, అయ్యా మేమైతే ఏం చేస్తున్నాం? క్రీస్తు ప్రేమ మమ్మను బలవంతం చేయించున్నది. అనగా అందరి కొరకు ఒకడు మృతి పొందిన కనుక. ఏమండి? అందరి కొరకు ఒకడు మృతి పొందిన కనుక అందరును కనుక అందరమును మృతి పొందితురనియు జీవించు వారి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకు జీవించుటకు ఆయన మనందరి కొరకు మృతి పొందునని నిశ్చయించుకుంటున్నాము. హల్లెలూయా. ఆయన కోసమే కదా, ఆయన్నే మేము ఆరాధిస్తాం, ఆయన్నే వెంబడి. బ్రతికితే ఆయన కోసమే బ్రతుకుతాం, చనిపోతే ఆయన కోసం. మరొక మాట, ఎఫెసీయులకు రాసిన పత్రిక ఈ 15వ వచనం తర్వాత ఈ కొరింథీలోని 21వ వచనాన్ని కూడా చదువు. దేవుని నీతి అగునట్టు పాపమెరగని ఆయనను మన కోసం పాపముగా చేసి. హల్లెలూయా. మనలను నీతిమంతులుగా చేయడం కోసం మన పాపం ఆయన మీద, మన తప్పిదమును ఆయన మీద వేసుకున్నాడు. మనం పొందవలసిన శిక్షను ఆయన భరించాడు. అందుకే నీకు ఇప్పుడు నొప్పి తెలియట్లేదు, బాధ తెలియట్లేదు. అంటే యేసు ప్రభు ఈ భూలోకానికి రాకమునుపు పాపం చేసిన వెంటనే దేవుని ఉగ్రత వచ్చి వారిని సంహరించేసినట్లుగా సంహరిస్తే భయం ఉందనేమో. కానీ దేవుడు అలా సంహరించడానికి ఇష్టపడక ఒక మారి అందరి కొరకు మృతి పొందటానికి, పాప విమోచన కలగ చేయటానికి, ఆ యజ్ఞమును నెరవేర్చడానికి ఆయన వచ్చి ఆయన కృప చూపుతూ ఉంటే
నీకు ఎంత చెప్పునా ఆయన విలువ అర్థం కాదు. నా మాటలు అర్థమవుతున్నాయి. ఒకసారి దేవుని కట్టి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మనలను నీతిమంతులుగా చేయడం కోసమే ఆయన. అందుకే కొరింథీ సంఘం అంటుంది, మా కొరకు, అందరి కొరకు మృతి పొందిన మా క్రీస్తు కొరకే మేము బ్రతుకుతాం, క్రీస్తు కొరకే మేము జీవిస్తాం, క్రీస్తు కొరకే మేము మరణిస్తాం. అది వారి నిశ్చయత. ఈ రోజున చాలా మంది ప్రభు దగ్గరికి వస్తారు కానీ ఒక నిశ్చయత అంటూ ఉండదండి, ఒక తీర్మానం అంటూ ఉండదు. వారు చేసే ప్రార్థనకు ప్రతిఫలం వస్తుందో లేదో తెలియదు, వారు చేసే భక్తి వలన ఆశీర్వాదం వస్తుందో లేదో తెలియదు, వారి కుటుంబాలలో సమాధానం ఉన్నదో లేదో తెలియదు, వారి బిడ్డల భవిష్యత్తు దేవుడు దీవిస్తాడో లేదో తెలియదు, వారికి ఏమైనా వారి గృహాలలో శాపం ఉందో ఆశీర్వాదం ఉందో కూడా గ్రహింపులేని వారు నడిచే నడవడిక దేవునికి ఇష్టమైనదో కాదో కూడా తెలియకుండా వారు ప్రవర్తిస్తున్నారు, మాట్లాడుతున్నారు. అయ్యా దినాలు గడిచిపోతున్నాయి, దినాలు గడిచిపోతున్నాయి. కానీ దినాలు గడిచిపోతున్నాయి కరెక్టే, కానీ దేవుని రాకడ అది సమీపముగా ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. కానీ నువ్వు వెలుగు సంబంధిగా ఉండటానికి దేవుడు పదే పదే నీ పైవానిగా నిన్ను పెట్టి నేను ఏం చేస్తున్నాను తెలుసా, వెలుగైన వాక్యం మత్తు విడబడుతుంది. నిద్రలోంచి నువ్వు మేల్కోకుండా అలాగే దేవుడు గొప్ప ఆశీర్వాదం పోగొట్టుకుంటాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనాన్ని చదువు. క్రీస్తు మిమ్మలను ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకోండి. హల్లెలూయా. అలాగునే ప్రేమ కలిగి నడుచుకోండి. మనలను పరిమళ వాసనగా మార్చడానికి, యోగ్యులుగా చేయటానికి దేవుడు మన కొరకు బలి అయిపోయాడు, అర్పణ అయిపోయాడు. ఆయన చూపిన ప్రేమకు ప్రతిగా మీరును కూడా ఆయన పట్ల ఆ ప్రేమ కలిగి నడుచుకోండి, నడుచుకోండి. హల్లెలూయా. నడుచుకుంటాం. నడుచుకునే వారిగా ఉన్నాము. ఒకటి కొరింథీ సంఘం ఏమంటే సమర్పించి నిశ్చయం. ఈ ఎఫెసీ సంఘాన్ని చెప్తున్నాడు పరిమళ వాసనగా చేశాను ఆయన ప్రేమను కలిగి. నేను క్రీస్తు మిమ్మల్ని ప్రేమించిన విధముగా మీరు కూడా ప్రేమ కలిగి నడుచుకోండి అని పౌలు. హల్లెలూయా. ఏది దేవుని మీద ప్రేమ? దేవుడిచ్చిన ఆశీర్వాదం కావాలి, దేవుడిచ్చే గాలి కావాలి, దేవుడిచ్చే ఆరోగ్యం కావాలి, దేవుడిచ్చే అన్నీ కావాలి. కానీ దేవుని మాట, నన్ను ప్రేమించేవారు నా ఆజ్ఞను గైకొందురు అని దేవుని మాట. నన్ను ప్రేమించేవారు ఏం చేస్తారు? నా మాట వింటారు. నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి. వాళ్ళు ఎక్కడున్నా నా స్వరం విని ఏం చేస్తాయి తెలుసా? పరుగు పరుగున వచ్చేస్తాయి. హల్లెలూయా. పచ్చారు పెరవక్కర్లేదు.
ఆయన ప్రేమ కలిగి నడుచుకున్నామా ఆయన పట్ల మనం నడుచుకున్నామా? హల్లెలూయా. ఇలా అడగకూడదా? చూడండి, మత్తయి సువార్త 20వ అధ్యాయం 28వ వచనాన్ని చదువు. మత్తయి సువార్త, అలాగే మనిషి కుమారుడు పరిచారము చేయించుకునటానికి రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమును ఇచ్చుటకు వచ్చునని చెప్పెను. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన విమోచన క్రయధనముగా తన ప్రాణమును ఇవ్వటానికి మనిషి కుమారుడు వచ్చాడు. పరిచర్య చేయించుకోవడానికి రాలే, ధనమును కూర్చుకోవడానికి రాలే, ఈ లోకములో ఉన్నది సంపాదించుకోవడానికి రాలేదు. పరిచర్య చేయించుకోవడానికి. హల్లెలూయా. ఆమె ఒక సంస్థలోకి మరి ఆడపిల్లలను తీసుకువెళ్ళి యవనస్తులను తీసుకువెళ్ళి వాళ్ళు దేవుని మత్తులో ఈ రోజున పాడు చేస్తారు. దాని గురించి మన దేశంలో ఎవరు మాట్లాడరు. కానీ యేసు ప్రభు గురించి మాట్లాడితే కానీ దేవుని వాక్యం చెప్తుంది. ఆయన ఎందుకు వచ్చాడో తెలుసా? మనుష్య కుమారుడు మనల్ని విమోచన క్రయధనముగా తన ప్రాణమును పెట్టడానికి ఇచ్చుటకు వచ్చాను. హల్లెలూయా. కనీసం నీ అప్పుల నుంచి విడిపించడానికి ఎవడైనా వస్తాడా? అలాంటిది మనందరి ప్రాణములను విమోచించడానికి క్రయధనముగా తన విలువైన రక్తముని చిందించడానికి తన ప్రాణమును పెట్టడానికి వచ్చాడు. హల్లెలూయా. అంతకన్నా ప్రేమ ఏం చెప్తారు? అంతకు మించి మనల్ని ప్రేమించేవాడేడి? మీకు ఎలా ఉంటుంది? మాటలు ఎలా ఉంటున్నాయో నిజంగా నీ గుండు లోతుల్లో దిగితే నీ గుండులు పగలాలి. కానీ అలా లేదు. ఎలా ఉందంటే ఇది పై పైన ప్రయత్నం ప్రాణానికి పట్ల ప్రేమ, ఆయన పట్ల నిశ్చయిత, ఇంతగా నీ కోసం ప్రయాసపడుతూ నిన్ను పరిశుద్ధతలో నిలవబెట్టాలని ప్రయాసపడుతుంటే ఆయన మాటకి ఎక్కడ లోబడుతున్నావు నువ్వు? ఆయన మాట ఎక్కడ? నిత్యము జీవించే వరుసలో నిలబెట్టాలనుకుంటే నువ్వెంతోపు ఈ మాయమైన లోకం వైపే, ఈ లోకాశల వైపే పరుగులెడుతున్నావు. కానీ ఏ మాత్రం కూడా దేవుని మాట అంటే నీ కోసం నువ్వు బతుకుతున్నావు కాదు, దేవుని కోసం మాత్రం నేను తిన్నాను, ఆమె పడుకున్నాను. దీనికి ఏమన్నా లోపుతాడండి? అందులో ప్రార్థన లేకపోయినా, అందులో వాక్య ధ్యానం లేకపోయినా అదేమి మనకి గుర్తుకురావు. అంటే అయ్యో అవి గుర్తుకురావు అంటే దాని అర్థం ఏంటంటే దేవుని మీద ప్రేమ ఉన్నదా? దేవుని మీద ప్రేమ ఉందా?
ఇప్పటికైనా దయచేసి ఒక నిశ్చయిత కలిగి బతకండి. ఒక నిశ్చయిత కలిగి పరిమళ వాసనగా నిన్ను మార్చడానికి ప్రభు వచ్చాడే. ఏది ఆ పరిమళ వాసన? నీ దగ్గర ఏ వాసన వస్తుందో ఒకసారి. ఆ? నీ గురించి ఏం చెప్పుకుంటున్నారు జనాలు? అబద్ధాలు ఆడతావని చెప్పుకున్నావా? మోసగిస్తావని చెప్పు. ఆ వాసన కొడుతుందా నీ దగ్గర? ఒకవేళ అక్రమములో ఉన్నావనే వాసన వినపడుతుందా? ఈ వాసన వినపడుతుంది. కానీ ప్రభు అయితే నిన్ను నన్ను పరిమళ వాసన చేశాను. క్రయధనముగా తన విలువైన తన ప్రాణమును కట్టడానికి వచ్చాడు. మనలను యోగ్యులుగా మార్చడం కోసం, పరిశుద్ధులుగా నిలబెట్టడం కోసం, ఆయనతో పాటుగా మనను నిత్యము జీవింపజేయటానికి వచ్చాడు ప్రభు. హల్లెలూయా. అయితే అన్నాడు ప్రభు, అన్నాడు, ఆయనతో పాటుగా నిత్యము జీవించే వరుసలో ఉంటావా? లేకపోతే ఆయన ఎంత ప్రేమించినా ఆయన మాట పెడచెవుని పెట్టి ఏమండి లయమైపోయి ఈ లోకంతో పోతావా? ఈ లోకంతో నడుస్తావా? ఏమి నీ దేవుడు ఇంకా నిన్ను మభ్యపెట్టి ఏం మాట్లాడి క్లియర్గా మాట్లాడు. ఇంకా నువ్వు అలాగే ఉన్నావు అనుకో, ఇది ఇంతే అనుకున్నావు, ఇంతేనో అంతేనో అప్పుడు తెలుస్తుంది. మరొక మాట చదువుకుందాం. యోహాను రాసిన సువార్త 10వ అధ్యాయం 11వ వచనాన్ని 17వ వచనాన్ని చదువు. నేను మంచి కాపరి గొర్రెల కొరకు మన ప్రాణం పెట్టి జీతగాడు గొర్రెల కాపరి కాడు కనుక గొర్రెలు కానందున చూచి పారిపో. హల్లెలూయా. నీకోసం ప్రార్థన చేసి నీకోసం కానుకలు తీసుకునేవారు రేపొద్దున ఎక్కడ నిలబడాలి? నీ ఆపద సమయంలో గొర్రెల కోసం ప్రాణం పెట్టి నిజమైన కాపరి ప్రాణం పెట్టి. నిజమైన కాపరి ఏం చేస్తాడు? ప్రాణం. జీతగాడు ఏం చేస్తాడు? తన జీతమును తీసుకుని నీ దగ్గర ఏ జీతం రాకపోతే పాలి, ఏ జీతం రాకపోతే డబ్బులు ఇచ్చినంతసేపు ప్రేమిస్తారు, డబ్బులు ఇవ్వకపోతే ఆ కుర్చీల మీద ఆధిక్యత. మీ ఊరు ఆయన్ని ఇక్కడ రాజమండ్రిలో ఒక పెద్ద సంఘానికి వెళ్తే ముందు బాగా డబ్బులు ఇస్తున్నారని కుర్చీ వేసి కూర్చోబెట్టారు. వాడికన్నా ఎక్కువ డబ్బులు ఇచ్చిన వాళ్ళు వచ్చారని ఆయన గౌరవించడం మానేశారు. ఈ రోజున ఆ సంఘానికి వెళ్ళకనే మానేశారు. హల్లెలూయా, హల్లెలూయా. నిజమైన తన గొర్రెల కొరకు ప్రాణం, నిజమైన కాపరి. 17వ వచనాన్ని చదువు. ఆయన అంటున్నాడు, నేను దాన్ని మరలా తీసుకున్నాను, నా ప్రాణం పెట్టుకున్నాను, ఇందువలనే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు. హల్లెలూయా. ఇందువలనే నేను ప్రాణం పెడుతున్నాను, మరలా తిరిగి. అందుకే నా తండ్రి ప్రేమిస్తున్నాడు. అందుకే పేతురు, నువ్వు నన్ను ప్రేమించుతున్నావా అంటే
ఏమన్నాడు? ప్రభువా నీకే. దేవుడు వచ్చి అడుగుతున్నాడు, అమ్మా నువ్వు నన్ను ప్రేమించుతున్నావా అని అంటే ఏం చెప్తావు? ప్రభువా దీనికంటే నా ఇంటిని ప్రేమిస్తున్నానయ్యా అంటావా? డబ్బును ప్రేమిస్తున్నానయ్యా అంటావా? హల్లెలూయా, హల్లెలూయా. మరొక మాట 15వ అధ్యాయంలో 13వ వచనాన్ని చదువుతున్నాం. యోహాను సువార్త 15. తన ప్రాణము పెట్టువానికంటే ఎవడు లేడు. హల్లెలూయా. అంటే తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువానికంటే ఎక్కువైన ప్రేమ గలవాడు. అంటే ప్రాణం పెట్టువానికంటే ఎక్కువ ప్రేమ కలిగిన వాడు ఎవరు? అంటే ప్రాణం పెట్టినవాడు యేసు తప్ప ఇంకెవరున్నారు? అమ్మా మీకోసం ఎవరైనా ప్రాణం పెట్టారా? యేసయ్య పెట్టాడు. అంటే ఆయన నిన్ను ప్రేమించినంతగా ఎవరు ప్రేమించడు. ఆయన నీ మేలు కోరినంతగా ఎవరు కోరట్లేదు. నీ అంతం ఎట్లుండాలో ఆ మేలును కోరేవాడు కూడా ఆయనే. నీవు చనిపోయిన తర్వాత నువ్వు నిత్య జీవములో ఉండాలని కోరుకునేవాడు కూడా ఆయన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయనలాగా నిన్ను ప్రేమించేవాడు ఎవరు లేరు. ఆయనలాగా మంచి కాపరి ఎవరు లేరు. నిన్ను పరిమళ వాసనగా చేయటం కొరకు తన్ను తానే బలి అయి అర్పణ అయిపోయిన వారు ఎవరు లేరు. నిన్ను నిత్యము జీవింప చేయడం కోసం పరితపించి తను పదే పదే నిన్ను మేలు కోరి హెచ్చరించేవాడు, తన సత్యమును బోధించేవాడు, తన మార్గమును చూపించేవాడు ఎవరైనా ఉన్నారా? ఎవరైనా ఉన్నారా? ఇంత నొక్కి చెప్తున్నా నీకు నిశ్చయత లేకుండా మొద్దురాలు వహిస్తే నిద్రపోతూ ఉంటే నిన్ను కాపాడగలిగిన వాడు ఎవరు కూడా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎవడు ఎవడు ఆయన ప్రేమ కావును. ఆయన ప్రేమ అగాపే ప్రేమ. అందుకే దావీదు అన్నాడు, యెహోవా నా కాపరి, నాకు ఏమీ కలుగదు అని ఒక నిశ్చయతతో. నాకెవరు కాపరిగా ఉన్నారు? నా దేవుడు నా కాపరి. అపాయం నా దగ్గరికి ఎక్కడికి వస్తుంది? ఒక నిశ్చయత. యేసు ప్రభుని కలిగి ఉన్నామని చెప్పుకుంటున్నావు, యేసు ప్రభుని నమ్ముకున్నామని చెప్పుకుంటున్నావు, దేవుని దగ్గరికి వస్తున్నావు. ఆ నిశ్చయత నీకుందా? నిన్ను శాశ్వతమైన ప్రేమతో ప్రేమించేవాడని యేసు తెలుసా? నీ పాపముల కొరకు బలి అయిపోయాడని, అర్పణ అవడానికి వచ్చాడని, నిన్ను పరిశుద్ధురాలుగా మార్చడానికి వచ్చాడని ప్రేమిస్తున్నాడని నీకు తెలుసా? హల్లెలూయా. తెలుసా? పరిమళ వాసనగా నిన్ను మార్చడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడని తెలుసు. ఆ ప్రేమకు ప్రతిగా నువ్వు ఆయన ప్రేమించేవానిగా నడవాలని నిశ్చయించాడనే తెలుసాను. అందుకే అన్నాడు, నన్ను ప్రేమించేవారు నా ఆజ్ఞను గ్రహిస్తారు, నా మాట వింటారు. హల్లెలూయా, హల్లెలూయా. లోబడతాయి, లోబడతాయి. అలా లోబడిన వారికి ఐశ్వర్య ఘనతలు ఆ దగ్గర వారికి జీవమును కలుగును. జీవమును. 10వ అధ్యాయంలో మరలా ఒకసారి 15వ వచనాన్ని చదువు. ఆయన అన్నాడు, తండ్రి నన్ను ఎలాగూ ఎరుగును, నేను తండ్రిని ఎలాగూ ఎరుగుతున్నాను, అలాగే నేను నా గొర్రెలను ఎరుగు. నా గొర్రెలు నన్ను ఎరుగు, మరియు గొర్రెల కొరకు నా ప్రాణము
పెట్టుచున్నాను. హల్లెలూయా. నా గొర్రెలకు తెలుసు నేనేంటో. వారి కొరకు నేను నా ప్రాణాన్ని పెడతాను. నా స్వరం వింటాయి, నా మాట వింటాయి. మాట వినే నిశ్చయత నీకుందా? ఒకవేళ ఆయన స్వరమేదో, లోక సంబంధమైన స్వరమేదో తెలియకుండా కాలయాపన చేసేస్తున్నాను. బలి అయి అర్పణై నిన్ను పరిమళ వాసనగా చేసిన దేవునికి తగిన పరిమళ వాసనగా నువ్వు మారటానికి ప్రయాసపడకుండా ఒకవేళ నిద్రమత్తులో ఉన్నావు, ఆ మత్తు నుండి వేడకపోతే, మేల్కోపోతే ఆయనతో పాటుగా యుగ యుగములు జీవించే ధన్యతను కోల్పోతావు. ఇందులో డౌట్ ఏంటి? హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, ఆలోచన కొట్టి మాటలు కాదు. ఆయన పరిచర్య చేయించుకోవడానికి రాదు, చెయ్యటానికి వచ్చాడు. చేయించుకోవటానికి రాలేదు, చెయ్యటానికి. ఈ పరిచర్య విస్తరణ కొరకు దేవుడు గుప్పులు విప్పమన్నాడే గాని ఇది ధనము కోసం జరిగే పరిచర్య. నిజమైన కాపరి ప్రాణం పెడతాడు. చేతగాడు ఏం చేస్తాడు తెలుసా? నీ దగ్గర ఉన్నప్పుడు దోచుకొని వాడు వెళ్ళిపోతాడు. నువ్వు ఆపదలో ఉన్నప్పుడు నీ దగ్గరికి రానే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అలాగే ఒక సంఘానికి వెళ్ళి నమ్మకమైన విశ్వాసిని ఏం చేశారు తెలుసా? వాళ్ళ దగ్గర బాగా డబ్బులు ఉన్నాయి. ఒక ఆయన కళ్ళబుల్లు మాటలు చెప్పి, అమ్మ మీ సంఘములో ఏముంది, మా సంఘములో అయితే అద్భుతాలు జరిగిపోతాయి, ఆ కార్యాలు జరిగిపోతాయని మాయ మాటలు చెప్పి, నువ్వు ఎంత భక్తిపరురాలు అమ్మా, ఎంత విధేయురాలు అమ్మా అని చెప్పి పొగిడి ఆమె దగ్గర కానుకలు పట్టింది. ఏరా వాళ్ళ పరిస్థితులు బాగోలేక అనారోగ్యం పాలైపోయి మంచాన పడితే అసలు ఆ దారిని వెళ్తూ కూడా తొక్కి చూడనటువంటి దాటిపోతుంటే ఆమె మంచం మీద ఉంటే, అయ్యా పాస్టర్ గారు అలాంటి వ్యక్తి ఎలాగ చేశాడయ్యా అని చెప్పి కళ్ళంతా పెట్టుకుంటే ఆ మొట్టమొదటి నుంచి కాచిన కాపరికి ప్రార్థన చేయడం తప్పులేదు, ఆదరించడం తప్పులేదు. ఏమంటే ఆ ఆపదలో తను విడవకుండా కాపరిగా ఆమె బలపరుస్తూనే వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్త. నీ మేలు కోరేవాడు ఎవరు? నిన్ను పరిమళ వాసనగా నిలవబెట్టే బోధ ఏదో గ్రహి గ్రహి మోసపో మోస. అందుకే ఇప్పటికైనా కొరింథీ సంఘం ఎలా నిశ్చయించుకుందో, మేము మా కొరకు మృతి పొందిన ప్రభు కోసం బ్రతుకుతామని నిశ్చయించి మోకరించి నీ నిశ్చయితేంటో ప్రభు మోకరించి నీ నిశ్చయితేంటో ఆయన నిన్ను పరిమళ వాసన చేయడానికే బలి అయిపోయాడు, అర్పణగా మారిపోయాడు.
నిన్ను పరిశుద్ధురాలుగా చేయటం కోసమే, ఆ జీవములో నిలబడే యోగ్యత కోసమే దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నాడు. సరిగా మోకరించి, సరిగా మోకరించి, సరిగా మోకరించి ప్రార్థన. నీ నిశ్చయత దేవుని ప్రేమకు తగిన విధముగా దేవునిని ప్రేమించి దేవుని మాట చెప్పున నడుచుకుంటావా? ఏ సమయమని ఏమి సంభవించనో తెలియదు. అయ్యో నేను బాగానే ఉన్నాను అనుకుంటున్నాను. ఏ గడియలో దేవుని పిలుపు వస్తుందో తెలియదు. మన జీవితాలు నీటి మీద బుడగబడి, నీటి మీద బుడగబడి